దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన షావుకార్ జానకి గారు 94 సంవత్సరాల వయసులో ఈ రోజు కన్నుమూశారు. ఆవిడ రాజమండ్రికి చెందిన వాళ్ళు. చిన్నప్పటి నుంచే షావుకార్ జానకి గారు రేడియో ఆర్టిస్ట్ గా, రంగస్థల కళాకారిణిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం సినిమాల్లోకి ప్రవేశించి దక్షిణ భారత సినీ రంగంలో సుదీర్ఘమైన ప్రస్థానాన్ని కొనసాగించారు. 1950లో విడుదలైన ప్రముఖ తెలుగు చిత్రం షావుకారుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రానికి ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించగా ఎన్టీ రామారావు గారు ప్రధాన పాత్రలో నటించారు. తన మొదటి సినిమా షావుకారు పేరుతోనే ఆవిడ పేరు కూడా షావుకార్ జానకి లేదా షావుకార్ జానకి అని స్థిరపడిపోయిందనమాట. షావుకార్ జానకి గారు దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలో విభిన్న పాత్రలు పోషించారు. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్, ఎమోషనల్ రోల్స్, కామెడీ రోల్స్ లోనూ తన ప్రతిభను కనపరిచారు. తెలుగు సినీ పరిశ్రమలో షావుకారు, రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం అందే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం సినిమా ఇలాంటి సినిమాలన్నీ కూడా షావుకార్ జానకి గారికి ఎనలేని పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా సంసారం ఒక చదరంగం సినిమాలో చిలకమ్మ పాత్ర చాలా అద్భుతంగా పోషించిందనమాట. దానిలో గొల్లపూడి మారుతిరావు గారితో కలిసి ఆవిడ డైలాగ్స్ కానీ, ఆవిడ హావభావాలు కానీ అద్భుతంగా ఉంటాయి. అంతేకాదు అక్కా చెల్లెల సినిమాలో పాండవులు పాండవులు తుమ్మిద, పంచ పాండవులయమ్మ తుమ్మిద అంటూ ఆవిడ అమాయకంగా నటించిన ఒక పాత్ర అనేది చాలా అద్భుతంగా పండించారనమాట. ఇకపోతే షావుకార్ జానకి గారు తమిళ చిత్ర రంగంలో కె బాలచంద్ర గారు డైరెక్షన్ నటించిన సినిమాలు ఆవిడ కెరీర్ నే మలుపు తిప్పేశాయి. ముఖ్యంగా కె బాలచంద్ర గారు జానకిలోని రకరకాల వర్సటైల్ రోల్స్ ని బయట తీసుకొచ్చి ఆవిడ రకరకాల పాత్రల్లో ఎంత అద్భుతంగా ఇమిడిపోగలరో, చక్కగా నటించగలరో ఆవిడలోని వర్సటైల్ రోల్స్ ని బయట తీసుకొచ్చారు. దీంతో సాధారణ హౌస్ వైఫ్ పాత్ర నుంచి సంక్లిష్టమైన, హాస్యభరితమైన, బలమైన పాత్రలు కూడా ఆవిడ పోషించారు. షావుకార్ జానకి గారికి 2022 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం, అదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమకు గాను కళైమామణి పురస్కారం లభించాయి. మొత్తానికి 1950లో మొదలైన షావుకార్ జానకి గారి ప్రస్థానం 7 డికేడ్స్, 7 దశాబ్దాల పాటు నిరంతరాయంగా కొనసాగి ప్రేక్షకుల్ని దాదాపు 3-4 జనరేషన్స్ ని అలరించింది.